మీ భూమి మీ పెద్దలు మీకు ఇచ్చారు, మీ కష్టార్జితం సంపాదించుకున్నారు. మీ భూమి మీద ఫోటో వచ్చి ఎవరు ఫోటో వేశారు? జ్ఞాపకం ఉందా? ఎవరు ఫోటో వేశారన్నాను? సైకో ఫోటో వేసుకున్నారా లేదా? అంటే భూమి మీది ఫోటో అయింది. నిద్ర లేస్తే మీరు ఆయన. మూడవది, ఇక్కడ ఇంట్లో పుస్తకం చూస్తేనే కనపడాలి. ఇంకో పక్క మీ పొలం తిరిగిపోతే కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. మీ ఎంటబడ్డాడు భూతం మారిగా. పొలం దగ్గరికి పోతే మామూలు రాళ్ళు కాదు, మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అవి. ఎక్కడంటే గెలాక్సీ గ్రనైట్, అది ఒంగోలులో దొరుకుతుంది. అలాంటి గెలాక్సీ గ్రనైట్ 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లు తయారు చేసి దానిపైన ఆయన బొమ్మ చెక్కుని మీ పొలంలో కూడా మిమ్మల్ని వదిలిపెట్టలా. అంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కాదు. ఈ పిచ్చితనానికి ట్రీట్మెంట్ ఎక్కడుందో నాకు తెలియదు. అడ్రస్ తెలిసి చెప్తే ఆ ట్రీట్మెంట్ ఇప్పించచ్చు వీళ్ళకు. నాకే తలబట్టుకున్నాను, ఏం చేయాలని అర్థం కాదు. నాకు 1 సంవత్సరం పట్టింది. అధికార యంత్రాంగానికి చెప్పాను, మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుంటే ఏం చేయాలని ఆలోచిస్తే కడాను ఒక సమస్య పరిష్కారానికి ఒక మార్గం చూపించారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండవది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈరోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా, ఎవరన్నా మార్చేశారో కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్నీ కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచించాను, నేను ప్రోగ్రామ్ ఇష్యూ చేయొచ్చు, అందులో అవకతవకలు చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తే సమస్యలు వస్తాయి. అందుకే మీరందరూ చూడండి, ఈరోజు ఈకేవైసీ పెట్టాం, రైతును భాగస్వామిని చేశాం. ఇది శాశ్వత పరిష్కారానికి మార్గం. అందుకే నేను ఆలోచించింది, మీరు సర్వే చేసేటప్పుడు మీ సమక్షంలో చేయాలి. అందుకే మీకు సమాచారం ఇచ్చి ఈకేవైసీ తీసుకున్న తర్వాతనే మీ సమక్షంలో సర్వే చేశాం. సర్వే చేసిన తర్వాత మీకు ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం కూడా సెక్యూరిటీ ప్రెస్సింగ్ ప్రింట్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చేశాం. మన నోట్లు ఉంటాయి, ఆ నోట్లు మారిగిన దీన్ని కూడా చేశాం. అది చేసే మునుపు మళ్ళీ వెరిఫై చేయాలి. మళ్ళా మీకు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పంపించాం. వాస్తవాలు ఏమున్నాయి ఇప్పుడు చదివినిపించారు. మీరు ఒప్పుకొని సంతకం పెడితే ఈకేవైసీ ఇస్తే అప్పుడు ప్రింటింగ్కి చెన్నైకి పంపించి మళ్ళా ప్రింట్ చేసి తెప్పించాం. ఆ ప్రింట్ చేసి తెప్పించి మళ్ళా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, 6688 గ్రామాల్లో రీసర్వే పూర్తిగా నిర్వహించి భూ రికార్డులన్నీ అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు 26,46,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి సమస్య పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అయితే ఈరోజు ఇక్కడికి వస్తే ఈ విడతలో ఈ గ్రామం
ఆచంట నియోజకవర్గం 4 గ్రామాలుంటే 4 గ్రామాల్లో కూడా 97.68% పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా రెవెన్యూ సిబ్బందిని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీంతో 26,46,000 పూర్తయినాయి. ఇంకా 67,32,000 పెండింగ్ ఉన్నాయి. దానికి ఒక టైం పెట్టాను.